దేశం యొక్క గొప్ప ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే మోడీ గారు లేకుండా సాధ్యం కాదని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల అపనిందలు మోపేది. కానీ వాళ్ళ అణగారిన వర్గాల ప్రజలకి మేలు చేయగలిగేటువంటి సత్తా, శక్తి, ఆలోచన ఉన్న నాయకుడు మోడీ గారు అని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని వాళ్ళకు వచ్చిన ఓట్లు 40%, భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 30%. ఇందులో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. ఈ గడ్డ మీద మాకు తిరుగు లేదని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ పార్టీ మట్టి కరిచింది. ఇది పార్టీల జాగిరి కాదని, ఇది నాయకుల జాగిరి కాదని, ప్రజల జాగిరి అని చెప్పి తేల్చి చెప్పిన ఎన్నికలు మొన్న పార్లమెంట్ ఎన్నికలు. మాకు ఇక్కడ 90% ఈ ఊరు మాదే, 80% మాదే అని ఏదైతే ప్రగల్భాలు పలుకుతారో, ఈ 90%, 80% భ్రమ. ప్రజలకు ఇష్టం ఉంటేనే ఓట్లు వేస్తారు. ప్రజల ఆశీర్వాదం డబ్బుకో ప్రలోభాలకో దొరకదని చెప్పి తేల్చి చెప్పిన ఎన్నిక. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో 4 జిల్లాలు, పాత జిల్లాలు, అంటే 42 నియోజకవర్గాలు అనుకుంటా నాకు తెలిసి ఈ పార్లమెంట్ ఇక్కడ పరిధిలో. అట్లనే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిధిలో ఉన్నటువంటి టీచర్ల ఎన్నికలు కావచ్చు, టీచర్లు వేసే ఓటు కావచ్చు, పట్టభద్రులు వేసేటువంటి ఓట్లు కావచ్చు, ఇవి ఆలోచన పరులు, మేధో సంపన్నులు, సమాజం పట్ల అవగాహన కలిగిన వాళ్ళ ఓట్లు. కాబట్టి నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ వర్గాల ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు మోడీని. కాబట్టి ఇక్కడ కూడా జరిగే ఎన్నికల్లో ఇవాళ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ 4 పాత జిల్లాల పరంగా పట్టభద్రుల అభ్యర్థిగా ఉన్నటువంటి మా అంజిరెడ్డి గారు, సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు వారు, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు, ఇప్పటికే వాళ్ళు నిరంతరంగా 20 రోజులు 30 రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అటువైపు వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఆ 3 జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో పీఆర్టీలో అపారమైన అనుభవం కలిగి టీచర్ల సమస్యల మీద సమస్యల పోరాటాలు చేసినటువంటి సరత్వరెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. దాదాపు చాలా సంఘాలు, ఇప్పటికే టీచర్ల సంఘాలు మేము బీజేపీకి మద్దతు సంబంధించి ముందుకు వచ్చాను. జిల్లాలు విడిపోయిన తర్వాత టీచర్ల అలొకేషన్లో ఈ 317 జీవో తెచ్చిన తర్వాత ఎంత వేదన, ఎంత దుఃఖం. ఆ తదుపరి కొంతమంది టీచర్లు సూసైడ్ చేసుకోవడం జరిగింది, కొంతమంది టీచర్ చనిపోవడం జరిగింది. ఆ ఇష్యూ 317 జీవోకు వ్యతిరేకంగా టీచర్లకు ఆనాటి ప్రభుత్వం హింస పెడితే టీచర్లకు అండగా కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ 12 లక్షల వరకు మధ్యతరగతి జీవులు లేదా ఈ ఉద్యోగులకి సంపాదించిన సంపాదనలో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పోతూ ఉంది. వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా నాకు తెలిసి అందరు టీచర్లు ఆల్మోస్ట్ ఉద్యోగికి 50 లక్షల రూపాయలు, 50,000, 1,00,000 రూపాయలు, 1,00,000, 2,00,000 రూపాయలు ఇట్లా సేవింగ్స్లో కూడా ఉంది. కాబట్టి అంటే టీచర్ల విషయంలో, ఉద్యోగుల విషయంలో, మధ్యతరగతి విషయంలో ఇవాళ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇట్లా అనేక రకాల ఏ రంగం చూసినా కూడా టీచర్లుగా అంతో ఇంతో వాళ్ళ కోసం కొట్లాడింది కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీగా వాళ్ళకు సాయం చేసింది కావచ్చు,
వాళ్ళు మర్చిపోతారనే భావన అయితే మాకు లేదు. అదే పద్ధతిలో నిరుద్యోగ యువతకు కూడా మీకు తెలుసు, నిరుద్యోగ సమస్య ఒక రాష్ట్రానికో ఒక దేశానికి పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఇలా తాండవిస్తూ ఉంది. అమెరికా లాంటి దేశం మా దగ్గరికి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేద్దని చెప్పి ఆంక్షలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా యూరోప్లో కావచ్చు, ఇలా గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు, అనేక దేశాల్లో నిరుద్యోగ సమస్య గురించి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. మోడీ గారు ఈ దేశంలో ఉన్న చదువుకున్న యువతని కనుక మనం ప్రొడక్షన్లో భాగస్వామ్యం చేయకపోతే, దేశ పురోగమనలో భాగస్వామ్యం చేయకపోతే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడే ఆస్కారం లేదని చెప్పి గమనించి దాన్ని ఇన్వాల్వ్ చేసిన ఫలితమే ప్రపంచ చిత్రపటం మీద 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సందర్భంలో రెసిషన్, ఎకనామికల్ రెసిషన్స్ ఉన్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడే దేశం భారతదేశం. కాబట్టి 2024-25లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా నిరుద్యోగ సమస్యలు ఎట్లా పరిష్కరించారు. పోయిన సంవత్సరమే కాకుండా ఈ సంవత్సరం కూడా చదువుకున్న పిల్లలు స్టార్టప్స్ కోసం కానీ, ఏదన్నా వ్యాపారంలో ఎంటర్ అయితే వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతి కానీ, ఇప్పటికే నిరుద్యోగ యువత చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వస్తే వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతి కావచ్చు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో తరఫీదు పొంది ఉద్యోగం ఇస్తే కనుక ఆ కంపెనీకి ఫస్ట్ జీతం మేమే ఇస్తామని చెప్పి ముందుకు వచ్చే పద్ధతి కావచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నిరుద్యోగ సమస్యను సంపూర్ణంగా అడ్రస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వంగా ఉంది. ఇలా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఇలా ఏదో గవర్నమెంట్లో ఉన్న కొన్ని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాయి తప్ప రాష్ట్రాలలో. కానీ ఇవాళ 97% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో ఉంది. అది ఐటీ రంగం కావచ్చు, అది సర్వీస్ సెక్టార్ కావచ్చు, అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు. ఇవాళ గిగ్ వర్కర్స్ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి పో, హైదరాబాద్ పోతే జొమాటో ఇట్లా కనపడుతూ ఉంటాయి. అలాంటి వర్కర్ల కోసం ఇవాళ ఆలోచన గంత కిందికి వచ్చి ఆలోచన చేసిన ప్రభుత్వం ఇవాళ మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి 97% ఉద్యోగ కల్పన ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైవేట్ రంగంలో ఉంది. కాబట్టి వాటికి ఊతమేయాలని చెప్పి మోడీ గారు చేస్తున్నటువంటిది మొత్తం దేశంలో యువతకంతా కూడా తెలుసు. అందువల్ల నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిరుద్యోగ యువతకి ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి దాని ఫలితాలు మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో మరింత పటిష్టంగా అమలు చేసి నిరుద్యోగ యువతకి ఈ దేశ పురోగమనంలో భాగం చేసే బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేసి ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా ఓట్లు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. టీచర్లకి, మా పట్టభద్రులకి మళ్ళీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏనాటికైనా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఆలోచన దృక్పథంతో భారత ప్రజల ఆత్మగౌరవాన్ని ఆవిష్కృత ప్రభుత్వం. మొన్న చూసిన మన అమెరికాలో మోడీ గారు అమెరికాకు పోతే స్వయంగా అంటే ప్రపంచాన్ని శాసించే దేశం అని చెప్పేటువంటి అమెరికా దాని అధ్యక్షుడు మోడీ గారిని ఎట్లా సన్మానించిండు, ఎట్లా ఆదరించడం మనం చూసినాం కల్లారా. ఇలా ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారత సగటు పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆయన ఇండియన్ అని గల్లెగిరి చెప్పేటువంటి స్థాయికి ఎదిగింది. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూసినాం, ఆయన ప్రజలకు తెలవడానికి, ప్రజలు ఆశ్రయించుకోవడానికి కేసీఆర్ 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి, రేవంత్ రెడ్డిని ఆశ్రయించుకోవడానికి 9 నెలల కాలం పట్టింది. ఇవాళ ఒకటే అనుకుంటున్న తెలంగాణలో కేసీఆర్ని మొత్తం సంపూర్ణంగా చూసినాం, అస్థి మసకాంతరం ఆయనను చూసినాం, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చూసినాం. ఇవి కాదు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, నిరుద్యోగ సమస్య తీరాలంటే, టీచర్ల సమస్యలు తీరాలంటే, రైతాంగ సమస్యలు తీరాలంటే, మహిళల సమస్యలు తీరాలంటే ఇవాళ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే సాధ్యమైనటువంటి భావన స్పష్టంగా ఉంది, స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇవాళ మా పార్టీ ఆదేశాల మేరకి
నేను అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పటికి కూడా మొన్న నేను ఇక్కడ వచ్చి నిలబడితే దాదాపు 68,600 ఓట్లు దాదాపు 68,000 65 జిల్లాలు వచ్చినాయి. ఏసీ గెలిపించిన నియోజకవర్గం కాబట్టి ఆనాడు ఒక వెల్లువలాగా వచ్చింది. సరే కారణాలు ఏమైనా గజ్వేల్ నియోజకవర్గం ఒక వెల్లువలాగా వచ్చి ఆశ్రయించింది మర్చిపోలేం. కాబట్టి మా పార్టీ ఆదేశాల మేరకి ఈ పట్టభద్రుల టీచర్ల దానికోసం నేను కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మా నాయకులు మా కార్యకర్తలు సరే టీచర్లు వాళ్ళను చిన్నవాళ్ళు పోయి ఓటాడు తీస్తారని అనుకోను, కానీ వాళ్ళకు వాళ్ళు థింక్ చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ మీరు లోతుగా ఆలోచన చేసి ఏది అవసరము ఇప్పుడు ఏది అవసరం కాదు, ఎవరు మనవాళ్ళు ఎవరు మనవాళ్ళు కాదు, ఏ నిర్ణయం గొప్పది ఏ నిర్ణయం చెడ్డది తర్కించుకోగలిగే శక్తి మీకే ఉంది. కాబట్టి టీచర్లకి పట్టభద్రులకు వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. 27వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సంపూర్ణంగా ఆశ్రయించమని చెప్పి కోరుతూ నమస్కారం. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే కదా బిల్లులు రాంది, 317 జీవో హింస పెట్టింది, ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టింది, అప్పుల పాలైంది, బిగపట్టుకొని నడిపింది వాళ్ళు. లాస్ట్ మినిట్లో ఇక బిగపట్టుకొని నడిపింది తప్ప రైతాంగానికి ఏం చేసిండ్రో వాళ్ళకి తెలుసు కదా. ఇక్కడ ఉన్న ప్రజానీకంలో వీళ్ళ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉందని ఎందుకంటున్నా అంటే మళ్ళా వాళ్ళు ఓట్లనే సిద్ధంగా లేరు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇప్పుడు నేను మొన్న హైదరాబాద్లో హైడ్రా మీద కొట్లాడినా, అంతకుముందు దాంట్లో పాతదారులే వాళ్ళు అని చెప్పింది ప్రజలు. మూసి మీద కొట్లాడితే అంతకుముందు చేసిందే వీళ్ళు సార్ అని చెప్పిండ్రు. అందువల్ల వీళ్ళకి ఎవ్వరికి కాంగ్రెస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ విశ్వసించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు ఎంత గీ పెట్టినా అప్పటి లెక్క ఉద్యమం లెక్క టక్కన నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ప్రజలు నమ్ముతుందే ఒకటి, మంచికైనా చెడుకైనా రేపు మంచిగా డెవలప్ కావాలంటే బీజేపీ రావాలని కోరుతుంది. ఇప్పుడు ఇంతెందుకు రూరల్ ఏరియా ఉంది, ఏమన్నా చెప్పినా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కనుక లేకపోతే ఈ ఊళ్ళల్లో పెరిగే పచ్చడి చెట్టు కావచ్చు, పారే మురికి కాలువ కావచ్చు, నడుస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, తడి చెత్త పొడి చెత్త అని చెప్పి గొప్పగా రాసుకున్న షెడ్లు కావచ్చు, చివరికి మనిషి మరణించిన తర్వాత పెట్టేటువంటి శ్మశాన వాటిక కావచ్చు, గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి ఇచ్చే జీతభత్యాలు కూడా కావచ్చు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ధర. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజల డబ్బులు కేంద్ర ప్రభుత్వం ధర వస్తే తప్ప సాధ్యం కాలేదు.